పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలంటూ మహబూబాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. పోడు భూములకు పట్టాలిస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏళ్లు గడుస్తున్న అమలు కాలేదని చెప్పారు. ఏజెన్సీలోని గిరిజన పోడు రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దశాబ్దాల నుంచి మట్టి బీసుకునే బట్టి మనుషుల మీద తెలంగాణ వస్తే ఏదో చేస్తుంది అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనేక వాగ్దానాలు చేసిండు. 2015లో మేము అందరం ధర్నా చేసినప్పుడు కూడా వాగ్దానం చేసిండు. కానీ వాటి ఏటిని అమలు జరపలేదు. ఇవాళ వెంటనే హరితహారం పేరుతోటి మా భూముల్లో ట్రెంచులు కొట్టడం, మా మీద దాడి చేయడం అన్యాయమైందా కాదా అని అడుగుతా ఉన్నాం. అందుకే ముందు దాన్ని నిలిపేయండి, హరితహారాన్ని నిలిపేయండి. రెండో విషయం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, దళితులకి 10 లక్షలు ఇస్తామన్నారు. అవన్నీ అమలు జరపండి. అవేవి అమలు జరపకుండా మా ప్రాంతం మీద 5th షెడ్యూల్ 6th షెడ్యూల్లో ఉన్న హక్కుల్ని హరిస్తున్నారు. 170 చట్టాన్ని హరిస్తున్నారు. పెసా చట్టాన్ని హరిస్తున్నారు. 2006 చట్టం ప్రకారం మాకు 10 ఎకరాల భూమి ఇస్తానని మీరు చట్టమే చేశారు. మరి ఆ చట్టాన్ని ఎందుకు అమలు జరపలేదని మేము అడుగుతున్నాం. ఆదివాసీలు అభివృద్ధి కేంద్రంగా జరగాలంటే వాళ్ళకి విద్య, వైద్యం, ఉపాధి, బతుకు తెరువు కల్పించడమే అభివృద్ధి అంటారు. కానీ ఈ అభివృద్ధి నమూనాలో కింది వర్గాలు, దళితులు, ఆదివాసీలకి స్థానం లేదని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందులో భాగమే వాళ్ళ పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా పోడు భూముల పేరుతోటి, హరితహారం పేరుతోటి ఆదివాసీల్ని అడవి నుండి గెంటి వేస్తున్నారు. వాళ్ళ బతుకు తెరువు దూరం చేస్తున్నారు. వాళ్ళ భూముల నుంచి దూరం చేస్తున్నారు. ఇవాళ అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం అని మేము చెప్తున్నాం. మీరు ఆదివాసీ జీవితాల్ని, కుటుంబాల్ని విధ్వంసం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? పర్యావరణ విధ్వంసం చేశారు, గ్రామాల విధ్వంసం చేశారు, ఇక అడవి మీద పడ్డారు. ఈ హరితహారం అనేది ఒక బోగస్. కోట్ల మొక్కలు నాటుతామని మీరు హరితహారం పేరుతో పచ్చగా ఉన్న అడవుల్లో చెట్లు పెడతారా? మొత్తం ఇల్లందు చుట్టూ, మహబాద్ చుట్టూ, పట్టణాల చుట్టూ, కొత్తగూడెం చుట్టూ బొందల గడ్డలు చేశారు, అడవులు మాయం చేశారు. నగరాల చుట్టూ అడవులు మాయం చేశారు.